తెలుగు సీమలో తొలి తెలుగు పద్య కవయిత్రిగా మొల్ల ఎనలేని కీర్తిని గడించడం విశేషమని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ అభిలాషించారు. స్థానిక కొంగారెడ్డిపల్లిలోని బ్రెయిన్ బాక్స్ అకాడమీలో భారతీయ తెలుగు రచయితల సమైక్య ఎంవి కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రసిద్ధ విఖ్యాత కవయిత్రి మొల్ల సాహితీ వైభవం పేరిట కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దాత్రిలో మొల్ల చరితం పరిమళ భరితం అన్నారు. సమాఖ్య జాతీయ గౌరవ అధ్యక్షులు మర్రిపూడి దేవేంద్రరావు, అధ్యక్షులు శ్రీ నారాయణ స్వామి సంయుక్తంగా మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలచే కవయిత్రి తల్లి అంటూ ప్రశంసలు మొల్ల అందుకోవడం విశేషమన్నారు. తెలుగు పరిపుష్టికి కవిత్వ పక్షమై రామాయణ కృతితో కవయిత్రిగా మొల్ల విశ్వభారతి గావించిందన్నారు. రచయితలు నందిపాటి చక్రపాణి, తోట గోవిందన్ సంయుక్తంగా మాట్లాడుతూ నాటి సుప్రసిద్ధ కవులచే కవయిత్రిగా అభినందనలు అందుకున్న ఘనత మొల్లదే అన్నారు. కాగా మొల్ల సాహితీ ప్రక్రియలో ప్రకృతి భావాభ్యుదయ పద్యాంశం తాండవిస్తుందన్నారు. ఆ అనంతరం 30 మందికి మొల్ల జాతీయ పురస్కారాలు 2026ను మరియు ప్రశంసా పత్రాలను డిఆర్ఓ ద్వారా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రచయితలు ఎం శ్రీరాజు, బి రఘుపతి, జి గోవిందయ్య, కన్నయ్య నాయుడు, బి చక్రవర్తి, వరలక్ష్మమ్మ, వి ఉషా, ఎస్ యువన్య, కీర్తిప్రియ, ఎస్ మునీంద్ర, కె దామోదరాచారి, ఎం జగదీష్, సంఘ సేవకులు కోటీశ్వర, మొదలయార్, శ్రీనివాసమూర్తి, నేచర్ మురళి, కె ఎర్రయ్య, మల్లి ఆచారి, బ్రెయిన్ బాక్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు ఎస్ యువన్య తదితరులు పాల్గొన్నారు. కొంత ప్రామాణికతో మనం చెప్పలేకపోయినప్పటికీ కుడియడంగా గనక లెక్కేసుకుంటే ప్రబంధ కాలం అని చెప్పచ్చు. అంతవరకు అయితే స్పష్టంగా చెప్పచ్చు. ఇకపోతే దీంతో ఉన్నటువంటి 871 పద్యాలు తీసుకున్నామా, 6 కాండలు తీసుకుంది. సంస్కృతంలో ఉన్నటువంటి దాన్ని యాజిటీస్గా వాల్మీకి రామాయణ ఎదుర్కొంది, అదే తీసుకుంటూ అక్కడక్కడ ఆంధ్రీకరణ చేస్తూ వెళ్ళిందామా. దీంట్లో కూడా ఇందాక వాళ్ళు చెప్పారు 250 పేజీలకు కంద పద్యాలు ఉన్నాయి. అంటే ఉన్న 771 పద్యాల్లో మోర్ దాన్ 250 పద్యాలు కంద పద్యంలో ఉన్నాయి. అంటే ఒక ఛందస్సు తెలుగు సాంప్రదాయాల్లో, తెలుగు భాషా సాహిత్యాల్లో ఛందస్సు ప్రామాణికంగా ఉంటుంది కాబట్టి పద్యములలో ఆ ఛందస్సులో కూడిన దాంట్లో కందానికి మంచి ప్రాముఖ్యత. కాబట్టి ఈ రామాయణం 250 పద్యాలు ఉంది కాబట్టి అది కందరామాయణం అన్నాము. ఈయన సుమారుగా మనకి చూస్తే స్టార్టింగ్ లోనే ఒక పద్యం